అనేది స్పష్టంగా మన అర్థం కావాలి. ఎందుకంటే ఒకవైపున మోడీ గారు కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మిక చట్టాలు యాజమాన్యాలకి అనుకూలంగా ఉండే చట్టాలుగా మార్చేసే ప్రయత్నం చేశారు. ఇటీవల కాలంలో ఎక్కడ ఏ రకమైన ప్రమాదాలు జరిగినా యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తున్నారు. ఈ మనందరూ తెలుసు, కోవిడ్ సందర్భంగా దాదాపు కోట్లాది రూపాయలు ఫార్మా కంపెనీలు లాభాలు వచ్చాయి. లాభాలు ఏమైనా ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఏమైనా లాభాలు వాటా ఇచ్చారా? లాభాలు వాటాలు ఇచ్చిన సందర్భం లేదు. పోనీ ప్రభుత్వానికి సిఎస్ఆర్ ఫండ్స్ లాంటి ఏమైనా ఇచ్చారా? సిఎస్ఆర్ ఫండ్స్ కూడా లాభాలే పరమావధిగా ఈ కంపెనీలు నడుపుతా ఉన్నారు. నిన్న జరిగిన ఆ కంపెనీ యొక్క వివరాలు ఇవన్నీ తీసుకుంటే 1:30కి ఈ ప్రమాదం జరిగితే రాత్రి 1:30 వరకు ఎవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు, ఏ ప్రాంతం వారు చనిపోయారు అనే వివరాలే బయటకు చెప్పడానికి సిద్ధపడలేదు. అంతకుముందు ఏమని చెప్పారంటే తక్కువ మందికే దెబ్బలు తగిలాయి, మామూలు చిన్న చిన్న గాయాలే, వేగంగానే ఇది క్యూర్ అవుతుంది అనేది 2:30 వరకు చెప్పారు. ఆ తర్వాత 2 చనిపోయారని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తే తప్ప దీని యొక్క తీవ్రత మనం గమనించాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒక శవం తీస్తుంటే ఇంకో శవం, ఒక కాలు తీస్తుంటే ఇంకొక కాలు, ఒక రకరకాలైన మనుషులు చూస్తే చాలా బాధాకరమైన. దాదాపు మేము జరిగిన సంఘటన దగ్గరే రాత్రి 2:30-3 గంటల వరకు ఉన్నాం. హోమ్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చి మేనేజ్మెంట్కి సంబంధించిన దాంట్లో వాళ్ళకి మేము ఫోన్ చేసాం, కనీసం రియాక్ట్ అవ్వలేదు అనేది కూడా చెప్పారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు, బాధితులు కలిశారు. బాధితులు కలిసినప్పుడు మేము 4-5 అంశాలు ఆయన దృష్టికి తీసుకొచ్చాం. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సేఫ్టీ అంటే మెజర్స్ ఏవైతున్నాయో సేఫ్టీ మెజర్స్ సరిగా లేవు, సేఫ్టీ ఆడిట్ సరిగా జరగట్లేదు, కంపెనీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ పర్యవేక్షణ అనేది లేని స్థితి ఉంది. దీనికి సంబంధించిన దానిలో అనేక ఆందోళన ఆయన చేసిన సందర్భాలు ఉన్నాయి. మేము అందు గురించి ఉదయం ఆయన చెప్పింది అంటే మొట్టమొదట ఈ ఘటనకు సంబంధించి సమగ్రమైన విచారణ జరపాలి, ఎవరైతే యాజమాన్యం ఉన్నారో యాజమాన్యం మీద శిక్షలు ఖరారు చేయాలి, అరెస్టులు చేయాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబాలు ఏవైతున్నాయో ఆ కుటుంబాలకు కనీసం సమాచారం లేదు. రాత్రి 9-10 గంటలకి చాలా కుటుంబాలు వచ్చి అక్కడ గగ్గోలు పెడతా ఉంటే ఫలానా వాళ్ళకి ప్రమాదం జరిగిందని చెప్పడానికి కూడా ఒక లైజన్ ఆఫీసర్ లేని స్థితి వచ్చేసింది. పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా సమాచారం తెలుసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకవైపు ఇలాంటి ప్రైవేటు కంపెనీలకి ప్రభుత్వమే కోట్లాది రూపాయలు ఇచ్చి రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంటే జవాబుదారితనంగా లేకుండా ప్రజల ప్రాణాలకే ప్రమాదం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అందులో విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నంలో ఒకవైపున ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, ఇంకో వైపున ప్రైవేటు ఎస్సీజెడ్ ఉంది, ఫార్మాజెడ్ ఉంది, అట్లాగే హెట్రో టక్కన్ అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఇంత పెద్ద పరిశ్రమలో ఒక ఈఎస్ ఆసుపత్రి లేదు. ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన దాంట్లో ఈఎస్ఐ ఆసుపత్రికి సంబంధించిన దాంట్లో వాళ్ళు చెప్తా ఉన్నారు, సిఎస్ఆర్ ఫండ్స్ ఏవైతున్నాయో మాకు కానీ ఇవ్వగలిగితే బ్రహ్మాండంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టేదానికి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు నిన్న జరిగిన ప్రమాదానికి సంబంధించిన దాంట్లో దాదాపు అనకాపల్లి రావాలంటే 25 కిలోమీటర్లు, విశాఖపట్నం రావాలంటే 60 కిలోమీటర్లు, మధ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోయే స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి ఫార్మాజెడ్ కానీ ఎస్ఐజెడ్ కానీ అభివృద్ధి చేయాలనుకుంటే లోకల్గా హాస్పిటల్ పెట్టాలి, హాస్పిటల్ పెట్టి డాక్టర్లు పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఏమని చెప్తున్నారు మోడీ గారు, అన్ని బ్రహ్మాండంగా మేము చేస్తున్నాం ఫార్మాలకు సంబంధించిన దానిలో వాళ్ళు చెప్తున్నారు. రేపు విశాఖపట్నానికి సంబంధించిన దానిలో ఒక పెద్ద ప్రమాదం ఉంది. ఈరోజు ఫార్మా అట్లాగే ఎస్ఐజెడ్డే కాకుండా ఇప్పుడు పీసీఆర్ పేరుతో బల్క్ డ్రగ్స్ వస్తున్నాయి. నక్కపల్లి ప్రాంతాల్లో కానీ లేదా అనేక కొత్త ప్రాంతాల్లో కొత్త కంపెనీలు రాబోతున్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇలాంటి ప్రమాదాలు జరిగితే పరిస్థితి ఏంటంటే ఊహించుకోవడానికే చాలా బాధ అనిపిస్తూ ఉంది, భయం అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి దాంట్లో ప్రభుత్వం ఒక సమగ్రంగా అభివృద్ధి చేయాలి. అందుగురించే ఇవన్నీ జరగడానికి ప్రధాన కారణం అంటే ప్రమాదాలు జరిగినప్పుడు ఏ యాజమాన్యం మీద కూడా కేసు పెట్టి జైల్లో పెట్టిన సందర్భం లేదు. ఏదైనా ఒక చిన్న మనం పొరపాటు చేస్తే ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తే ఎఫ్ఐఆర్ కట్టి జైల్లో పెడతారు. కానీ ప్రతి 2 రోజులకు ఒకసారి ఏదో కంపెనీలో ప్రమాదం జరిగితే యాజమాన్యాలు మాత్రం కనీసం
వాళ్ళకి జైల్లో పెట్టడం కానీ, కేసులు పెట్టడం కానీ, కనీసం వాళ్ళు ఫైన్ వేయడం కానీ చేస్తున్న సందర్భంలో ఒక ఉదాహరణ చెప్తాను. గతంలో ఒక ఏడాది క్రితం ఇక్కడే బ్రాండెక్స్ కంపెనీ ఒక లిక్విడ్ వచ్చింది, లిక్విడ్ సంబంధించిన విషవాయువు వచ్చింది. దాదాపు 350 మందికి మహిళలకి అస్వస్థతకు గురైంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో వాళ్ళకి చెప్పింది ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్తే ఈ రోజు కూడా ఇవ్వకుండా నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు. అదే కాదు, ఈ రోజు ఏవైతే మత్స్యకారులకు సంబంధించిన దాంట్లో తీర ప్రాంతానికి సంబంధించి ఈ విషతుల్య కంపెనీలు వస్తా ఉన్నాయో దాన్ని పర్యవేక్షిస్తున్న సందర్భం లేదు. ఈరోజు ఎవరైతే పొల్యూషన్ కంట్రోల్ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన దానిలో కనీసం వెళ్ళి చూస్తున్న సందర్భం లేదు. అలాగే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కూడా చూస్తున్న సందర్భం లేదు. రామ్కీ లాంటి యాజమాన్యం ఇష్టరాజ్యంగా వ్యవహారం చేస్తుంది. మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పర్యవేక్షణలో అక్కడ ఉండాలి, వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి కుదరదని చెప్తుంటే రామ్కీ వాడు అసలు కనీసం పట్టించుకునే స్థితి లేదు, ఎట్రో వాడు కనీసం పట్టించుకునే స్థితి లేదు. అంత పెద్ద కంపెనీలు పట్టించుకోకపోతే చిన్న చిన్న కంపెనీల పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచించుకున్నాం. దానికి కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వ్యాఖ్యానం చేశారు, మీరు చూస్తూ ఉంటారు మీడియాలో. సోషల్ ఆడిట్ జరిగితే, సేఫ్టీ ఆడిట్ జరిగితే ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ కంపెనీలు రావడానికి ఇబ్బంది పడుతుంది అనేది భయపడతారు. కాబట్టి మేము సేఫ్టీ ఆడిట్ చేయడానికి కూడా మేము కూడా ఆలోచిస్తున్నాం అని చెప్తున్నారు. ఒకవైపున ఆయన చెప్తున్నారు గ్రీన్ బెల్ట్ బాగా అభివృద్ధి అవ్వాలి, పొల్యూషన్ తగ్గాలి, ఆ రకంగా ప్రజలకి ఆరోగ్యం సుఖం ఇవ్వాలని చెప్పి ఈ రోజు వచ్చేసరికి దాని భిన్నమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇవన్నిటికి సంబంధించిన దాంట్లో ప్రభుత్వానికి సిద్ధసిద్ధం ఉండగలిగితే ప్రైవేట్ యాజమాన్యాన్ని కంట్రోల్ చేయొచ్చు, ఇలాంటి ప్రమాదాలు తగ్గించవచ్చు అనేది సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. ఎస్, లోక్నాథన్ గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారే ఒక మాట చెప్పారు, ఇవాళ ఇప్పటికి కూడా ఆ యాజమాన్యం ఎవరు అందుబాటులో లేరు, వారు ఎక్కడో పారిపోయినట్టుగా కనిపిస్తుందని చెప్పేసి. అంటే యాజమాన్యాలు ఎంత ఇష్టారాజ్యంగా ఉన్నాయి మీరు చూడండి. ఒక మనిషి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదానికి సంబంధించిన దాంట్లో ఏ కంపెనీ వాళ్ళ డేటా ఉంటుంది, మేము తీసాం. ఆ కంపెనీకి సంబంధించిన విశాఖపట్నంలో ఒక కంపెనీ ఉంది, హైదరాబాద్ లో కంపెనీ ఉంది, అమెరికాలో ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలకి పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాడో వాళ్ళ కంట్రోల్ ఇవన్నీ చేయాల్సింది ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కాదా అని అడగదచ్చు. నిన్న ఎవరైతే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారో ఆమె కూడా అదే చెప్పింది, రాత్రి 1:30కి మేము అంటున్నాం, ఈ ప్యానెల్లో ఉన్న గన్సెట్ సత్యనారాయణ గారు మేమంతా వెళ్ళాం. ఏంటంటే ఆమె చెప్పింది, నేను ఫోన్